హాయ్ గైస్, వెల్కమ్ టు జీపీఎన్ అకాడమీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ని త్వరలోనే గవర్నమెంట్ రిలీజ్ చేయబోతోంది. అన్ని డిపార్ట్మెంట్ వేకెన్సీస్ కలిపి 3000+ వేకెన్సీస్ ఉండొచ్చు అంటున్నారు. ఇందులో గ్రూప్ 1 కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా ఈ ఆగస్ట్లోనే రిలీజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నోటిఫికేషన్ వచ్చాక చదువుతామంటే టైం అస్సలు సరిపోదు. అండ్ హెవీ కాంపిటీషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకుండా వెంటనే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అయితే ఖచ్చితంగా జాబ్ వచ్చేలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీకంటూ ఒక సెపరేట్ స్ట్రాటజీ అండ్ స్టడీ ప్లాన్ ఉండాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ అందరికీ యూజ్ అయ్యేలా ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ స్టడీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బి, బ్యాంక్, డిఎస్సి ఇలా ఎనీ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి మీరు ప్రిపేర్ అవుతున్నా నేను ఈ వీడియోలో చెప్పబోయే స్ట్రాటజీ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ స్ట్రాటజీ పేరే 6 గోల్డెన్ స్టెప్స్ టు క్రాక్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియో లాస్ట్లో ప్రిపరేషన్కి యూజ్ అయ్యే చాలా ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాను. సో మిస్ అవ్వకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ బిగినింగ్ టు ఎండ్ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఈ స్ట్రాటజీలో చెప్పబోతున్నాను. ఈ 6 గోల్డెన్ స్టెప్స్ స్ట్రాటజీలో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా మీ ప్రిపరేషన్ని 6 స్టెప్స్లో ప్లాన్ చేసుకోవాలి. అవేంటంటే ఫస్ట్ ది సిలబస్, సెకండ్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, థర్డ్ ది కోర్ సబ్జెక్ట్ ప్రిపరేషన్, ఫోర్త్ ది కరెంట్ అఫైర్స్, ఫిఫ్త్ ది రివిజన్, సిక్స్త్ ది టెస్ట్ సిరీస్. మీరు ఈ 6 స్టెప్స్ని సరిగ్గా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే కన్ఫామ్గా మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయగలుగుతారు. సో ఈ 6 స్టెప్స్ గురించి 1 by 1 డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. ఫస్ట్ ది సిలబస్. మీరు ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ సిలబస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. సిలబస్ని లైన్ బై లైన్ పెన్తో అండర్లైన్ చేస్తూ 2 or 3 టైమ్స్ మీకు ఎంటైర్ సిలబస్ మీద అవగాహన వచ్చేంత వరకు చదవండి. దీనికి 1 to 2 hours సరిపోతుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఇలా చదవటం వలన ఫస్ట్ మీకు ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఏ ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయో తెలుస్తుంది. సో మీరు అవసరం లేని కాన్సెప్ట్స్ని అవాయిడ్ చేయొచ్చు. చాలా టైం సేవ్ అవుతుంది. అంతేకాదు మీ వీక్ సబ్జెక్ట్ ఏంటి, స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏంటో కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ప్రిపరేషన్ని ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్వేస్ స్టిక్ టు ద సిలబస్. చాలా మంది ఆస్పిరెంట్స్ వాళ్ళు కొనుక్కున్న బుక్స్ని ఫాలో అవుతూ సిలబస్ని నెగ్లెక్ట్ చేస్తారు. అలా అస్సలు చేయొద్దు. సిలబస్ బాగా చదివాక మీరు ఎక్కడైతే కూర్చొని చదువుతున్నారో ఎదురుగా గోడ మీద లేదా మీ విజన్ బోర్డు మీద ఈ సిలబస్ అంటించుకోండి. ఏ డౌట్ వచ్చినా వెంటనే చూసుకోవచ్చు. అండ్ మీరు అది చూసిన ప్రతిసారి మీకు మోటివేషన్లా కూడా ఉంటుంది. సో సిలబస్ గురించి పూర్తి అవగాహన వచ్చాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ గురించి తెలుసుకుందాం. మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో సెకండ్ స్టెప్ డీకోడింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్వశ్చన్స్ అన్ని చూడండి. వీలైతే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ని చెక్ చేయండి. ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల సిలబస్లో ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో తెలుస్తుంది. కోర్ టాపిక్స్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇంకా క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అంతేకాదు ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తున్నారో కూడా తెలుస్తుంది. ఈ స్టెప్ జస్ట్ 1 or 2 daysలో కంప్లీట్ అయిపోవాలి. ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. బట్ రిమెంబర్, మీ ప్రిపరేషన్ మాత్రం బ్లైండ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016-18లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగేవారు. జస్ట్ సింపుల్ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమని అడిగేవారు. కానీ ఇప్పుడు క్వశ్చన్స్ చాలా టఫ్గా, లెంతీగా అడుగుతున్నారు. ఒకే టాపిక్ మీద 2 to 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని లెంతీ క్వశ్చన్స్ వస్తున్నాయి. మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే సేమ్ టాపిక్ మీద 2016లో అండ్ 2024లో క్వశ్చన్స్ ఎలా అడిగారో స్క్రీన్ మీద ఇచ్చాను, పాజ్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కేవలం అవగాహన కోసం చూడాలి, అంతేకాని ఎవ్రీ ఇయర్ అలానే వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ గురించి తెలుసుకుందాం. అదే థర్డ్ స్టెప్, కోర్ సబ్జెక్ట్ ప్రిపరేషన్. మీ ఎంటైర్ ప్రిపరేషన్లో ఇదే మెయిన్ స్టెప్. ఇందులో మీరు ఫస్ట్ సబ్జెక్ట్స్ అన్ని లిస్ట్గా రాసుకొని సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఫిక్స్ చేసుకోవాలి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే ప్రిఫర్ చేస్తే మంచిది. మల్టిపుల్ బుక్స్ చదివితే అంతా సగం సగం నాలెడ్జ్ అయ్యే అవకాశం ఎక్కువ. సో ఒకే రిఫరెన్స్ బుక్ తీసుకొని అక్కడ లేని పాయింట్స్ని వాల్యూ ఎడిషన్లా రాసుకుంటే సరిపోతుంది. ప్లస్ మీకు నచ్చితే ఎన్సీఆర్టీ అండ్ స్టేట్ సిలబస్ బుక్స్ కూడా చదవండి. ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలో ఐడియా లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్జెక్ట్ వైజ్ బుక్ లిస్ట్ కోసం సెపరేట్ వీడియో ప్రిపేర్ చేస్తాను. సబ్జెక్ట్స్ అండ్ బుక్స్ ఫిక్స్ అయ్యాక ఎగ్జామ్కి ఇంకా ఎన్ని డేస్ ఆర్ మంత్స్ ఉన్నాయో పేపర్ మీద రాసుకొని
ప్రతి సబ్జెక్ట్కి డెడ్లైన్ పెట్టుకొని సబ్జెక్ట్ వైజ్ స్టడీ ప్లాన్ వేయండి. మీకు ఎగ్జామ్కి ఉన్న టైంని బేస్ చేసుకొని ఈ స్టడీ ప్లాన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 months టైం ఉండి 4 సబ్జెక్ట్స్ ఉంటే ఈచ్ సబ్జెక్ట్కి 2 weeks టైం ఇవ్వచ్చు. అదే 1 month టైం ఉంటే ఈచ్ సబ్జెక్ట్కి 1 week ఇవ్వండి. ఈ ప్లాన్లో డెడ్లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 20 daysలో పాలిటీ కంప్లీట్ అవ్వాలని మీరు డెడ్లైన్ పెట్టుకుంటే ఆ టైం ఫ్రేమ్లో కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. లేదంటే పాలిటీకి లక్ష్మీకాంత్ లాంటి బుక్ డెడ్లైన్ లేకుండా చదవడం స్టార్ట్ చేస్తే జీవితాంతం చదివినా ఆ బుక్ కంప్లీట్ అవ్వదు. ఆల్రెడీ అందరు ఆస్పిరెంట్స్కి ఈ ఎక్స్పీరియన్స్ ఉండుంటది. ఎంత చదివినా లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్ అయ్యి ఉండదు, ఎందుకంటే మనం డెడ్లైన్ పెట్టుకోలేదు కాబట్టి. ఇన్ కేస్ ఓవరాల్ స్టడీ ప్లాన్ సబ్జెక్ట్ వైజ్ ఎలా వేయాలో తెలియదు అంటే ఇక్కడ శాంపిల్ స్టడీ ప్లాన్ ఇచ్చాను, స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని చూసి మీ ఓన్ స్టడీ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్ మంత్లీ ప్లాన్ వేసేస్తే సరిపోదు. దాన్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీ దగ్గర డైలీ టైం టేబుల్ కూడా ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు టైం డివైడ్ చేసి మీ ప్రయారిటీ వైజ్గా టైంని అలొకేట్ చేసుకోండి. టైం టేబుల్ అన్నాం కదా అని మరీ ఇంపాసిబుల్గా వేయొద్దు. మీరు ఎలా అయితే పాటించగలరో అలానే వేసుకోండి. టైం టేబుల్లో బ్రేక్స్, ఫన్ టైం, మొబైల్ టైం యాడ్ చేసుకోండి. సో దట్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. టైం టేబుల్ ఎలా వేయాలో తెలియకపోతే శాంపిల్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. సో స్టడీ ప్లాన్ అండ్ డైలీ టైం టేబుల్ వేసుకొని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. గుర్తుంచుకోండి, ఇదే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ 4th స్టెప్లో కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలో తెలుసుకుందాం. చాలా మంది ఆస్పిరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసినంత స్కోర్ ఎగ్జామ్లో రాకపోవడానికి మెయిన్ రీజన్ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయడం. ప్రెజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ చాలా క్రూషియల్ అండ్ సరిగ్గా ప్రిపేర్ అయితే స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు జనరల్గా చాలా మంది ఆస్పిరెంట్స్ చేసే తప్పులు ముందుగా చెప్తాను, అవి మాత్రం మీరు అస్సలు చేయొద్దు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఎగ్జామ్కి ముందు లాస్ట్లో మొత్తం కరెంట్ అఫైర్స్ చదువుదాం అనుకుంటారు. బట్ లాస్ట్లో టైం సరిపోదు. ఇన్ కేస్ చదివినా ఎగ్జామ్లో అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సెకండ్ మిస్టేక్ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదివి కరెంట్ అఫైర్స్ నోట్ చేద్దాం అనుకొని గంటలో చదవాల్సిన పేపర్ని రోజంతా చదివి అనవసరమైన న్యూస్ మీద ఫోకస్ చేసి టైం వేస్ట్ చేస్తారు. సో ఇలా టైం వేస్ట్ అవ్వకూడదు, ఎఫెక్టివ్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి అంటే ఏదైనా ఆన్లైన్ వెబ్సైట్లో చదవండి లేదా మంత్లీ మ్యాగజైన్ని ఫాలో అవ్వండి. కరెంట్ అఫైర్స్ చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్. సో 2 to 3 వెబ్సైట్స్ నుంచి చదివినా మంచిదే, లేదా ఒక వెబ్సైట్ ప్లస్ ఒక మ్యాగజైన్ని ఫాలో అవ్వండి. డైలీ మినిమం 45 minutes నుంచి గంట తప్పకుండా కరెంట్ అఫైర్స్కి కేటాయించాలి. అండ్ చదివిన పాయింట్స్ నుంచి షార్ట్ నోట్స్ రాసుకోండి. ఈ షార్ట్ నోట్స్లో టాపిక్కి 6 to 7 lines మించకుండా చూసుకోండి. కీవర్డ్స్ రాసుకుంటే ఎగ్జామ్స్కి ముందు క్విక్ రివిజన్కి యూజ్ అవుతుంది. ఏపీ కరెంట్ అఫైర్స్కి మాత్రం లోకల్ న్యూస్ పేపర్ ఆర్ ఇన్స్టిట్యూట్ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీటికి ఎక్స్పైరీ డేట్ త్వరగా వచ్చేస్తుంది. ఎగ్జామ్కి సరిగ్గా 1 year ముందు జరిగిన కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ప్లాన్ ప్రాపర్లీ. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో స్టెప్ 5 రివిజన్ గురించి తెలుసుకుందాం. ఒకసారి సబ్జెక్ట్ చదవడం కంప్లీట్ అయిపోయాక రివిజన్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏ టాపిక్ ఓపెన్ చేసినా అన్నీ తెలుసు అనిపిస్తుంది, కానీ ఎగ్జామ్లో మాత్రం ఏమీ గుర్తురాదు. ఈ ప్రాబ్లం ఎంతమంది ఫేస్ చేశారో కామెంట్ చేయండి. ఎనీవే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రివిజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత చదివినా రివిజన్ చేయకపోతే చదివిందంతా బూడిదలో పోసిన పన్నీర్లా వేస్ట్ అయిపోతుంది. అంతేకాదు, రివిజన్ చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే ప్రతి కాన్సెప్ట్ తెలిసినట్టు అనిపిస్తుంది, బట్ ఆన్సర్ మాత్రం కన్ఫ్యూజన్గా ఉంటుంది. మొత్తానికి ఆ బిట్టు వదలలేక ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి వస్తే అది నెగిటివ్ మార్క్ అయ్యి మన స్కోర్ మొత్తాన్ని తగ్గించేస్తుంది. అందుకే గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి మార్కు ఇంపార్టెంట్ అండ్ పాయింట్ మార్క్ తేడాతో జాబ్ ఎవరికి వస్తుందో డిసైడ్ అవుతుంది. సో రివిజన్ అనేది అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. డైలీ నైట్ 1 hour రివిజన్కి పెట్టుకోండి. రోజంతా చదివింది రాత్రి పడుకునే ముందు షార్ట్ కట్లో నోట్స్పై రాయండి. ఇన్ కేస్ ఏదైనా గుర్తు రాకపోతే వెంటనే బుక్ ఓపెన్ చేసి చూడండి, మీరు మళ్ళీ దాన్ని మర్చిపోరు. ఇలా షార్ట్ కట్లో రాసిన నోట్స్ అంతా సేవ్ చేసుకుంటే ఎగ్జామ్కి ముందు క్విక్ రివిజన్లో చాలా ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది బుక్ అంతా చదివేశాక మొత్తం మర్చిపోయి మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా జరగకూడదు అంటే మీరు వీక్లీ అండ్ మంత్లీ రివిజన్ ప్లాన్ కూడా చేసుకోవాలి. అప్పుడే చదివింది మొత్తం పూర్తిగా గుర్తుంటుంది. రివిజన్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. దీని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో పక్కాగా ప్లాన్ చేసుకోండి. మన ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఫైనల్ అండ్ 6th స్టెప్ ఏంటంటే టెస్ట్ సిరీస్. చాలా మంది ఆస్పిరెంట్స్ దీన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. అంతా చదివాక లాస్ట్లో రాసుకుందాంలే అనుకుంటారు కొంతమంది, కానీ లాస్ట్లో టైం ఉండదు. ఇంకొంతమంది టెస్ట్ సిరీస్లో అడిగిన క్వశ్చన్స్ ఎలాగో ఎగ్జామ్కి రావు కదా అని లైట్ తీసుకుంటారు. కానీ టెస్ట్ సిరీస్ వీక్లీ మంత్లీ రాయటం వల్ల మీ ఎంటైర్ ప్రిపరేషన్ స్ట్రెంగ్తన్ అవుతుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అంతేకాదు, టెస్ట్ సిరీస్ రాయడం వల్ల
మీకు ఎగ్జామ్లో టైం ఎలా మేనేజ్ చేయాలో, క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలో, మీ ప్రిపరేషన్లో బ్లైండ్ స్పాట్స్ ఏంటో తెలుస్తాయి. దీని ద్వారా మీ ప్రిపరేషన్లో లోటుపాట్లు తెలుసుకొని ఇంకా బెటర్గా ప్రిపేర్ అవుతారు. అలానే ప్రతి టెస్ట్ సిరీస్కి మీ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆన్లైన్లో ప్రతి సబ్జెక్ట్ మీద, ప్రతి టాపిక్ మీద ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. సో తప్పకుండా వాటిని అటెంప్ట్ చేయండి. అంతేకాదు టెస్ట్ సిరీస్ రాశాక ఆన్సర్స్ కూడా ఖచ్చితంగా చూడాలి. మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. సో టెస్ట్ సిరీస్ని ఎవరూ నెగ్లెక్ట్ చేయొద్దు. వీటిని సీరియస్గా తీసుకోండి. సో మన 6 గోల్డెన్ స్టెప్ స్ట్రాటజీలో అన్ని స్టెప్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. నేను చెప్పిన కీ పాయింట్స్ అన్ని సమ్మరైజ్ చేసి స్క్రీన్ మీద ఇస్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదంతా వినడానికి చాలా లెంతీగా ఉన్నా మీరు ఇంప్లిమెంట్ చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ట్రస్ట్ మీ, మనందరిలో కెపాసిటీ ఉంది. బట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ప్రాపర్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. నేను ఇచ్చిన స్ట్రాటజీని బేస్ చేసుకొని మీ స్టైల్కి అనుకూలంగా మీ ఓన్ స్టడీ ప్లాన్ వేసుకోండి. స్టడీ ప్లాన్ వేసి వదిలేస్తే కుదరదు. స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తేనే పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఇదంతా బానే ఉంది కానీ, ముందు ప్రిపరేషన్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదా? అందుకే మీలాంటి సిన్సియర్ ఆస్పిరెంట్స్ ప్రిపరేషన్‌ని గైడ్ చేసి సపోర్ట్ చేయడం కోసం మన జీపీఎన్ అకాడమీ మొత్తం 6 స్టెప్ స్ట్రాటజీకి సంబంధించి యూట్యూబ్‌లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఫ్రీ వీడియో సిరీస్ లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్‌లో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సిలబస్ మీద డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్, ఎగ్జామ్ ట్రెండ్‌ని తెలుసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ డీకోడింగ్, సబ్జెక్ట్ అండ్ కాన్సెప్ట్ మీద గ్రిప్ పెంచడానికి అన్ని సబ్జెక్ట్స్ అంటే ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ గురించి కాన్సెప్ట్ వైజ్ లాంగ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ క్లాస్ వీడియోస్, కరెంట్ అఫైర్స్ భయం పోగొట్టేలా వీక్లీ కరెంట్ అఫైర్ క్లాసెస్, చదివింది మర్చిపోకుండా ఉండేందుకు రివిజన్ కోసం 1 మినిట్ రివిజన్ విత్ జీపీఎన్ అకాడమీ షార్ట్స్, మీ ప్రిపరేషన్‌ని టెస్ట్ చేసి స్ట్రెంథెన్ చేయడానికి టాపిక్ వైజ్ ఎంసీక్యూ డిస్కషన్ వీడియోస్ లాంచ్ చేయబోతున్నాం. ఈ సిరీస్‌లో వీడియోస్ అన్నీ మీ ప్రిపరేషన్‌కి 100% యూజ్ అవుతాయి అండ్ కష్టమైన కాన్సెప్ట్స్‌ని ఈజీగా అర్థమయ్యేలా, గుర్తుండేలా ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. సో అప్‌కమింగ్ వీడియోస్‌ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే జీపీఎన్ అకాడమీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్‌లో ప్రిపరేషన్ టిప్స్ చెప్తానన్నానుగా, అవేంటంటే ఏ సబ్జెక్ట్ అయినా, కరెంట్ అఫైర్స్ అయినా టాపిక్ మీద బేసిక్ అండర్‌స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. డీప్ రీసెర్చ్ చేయొద్దు. జాబ్ రావాలంటే ఏం చదవాలో కాదు, ఏం చదవకూడదో తెలియాలి. సో దట్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్‌కి చిన్న షార్ట్ నోట్స్ పెట్టుకోండి. ఒక చాప్టర్‌కి 2-3 పేజీలు మాత్రమే కేటాయించండి. ఫ్లో చార్ట్ ఆర్ కీవర్డ్ రూపంలో రాసుకుంటే రివిజన్‌కి ఈజీ అవుతుంది. లేదంటే మీరు ఏ బుక్ అయితే చదువుతున్నారో ఆ బుక్ మీద అండర్‌లైన్, హైలైట్ చేసుకొని వాల్యూ అడిషన్ చేసుకోండి. రివిజన్‌కి ఈజీగా ఉంటుంది. అంతేకాదు డైలీ పడుకునే ముందు రేపటి కోసం టార్గెట్స్ రాసుకోండి. నెక్స్ట్ డే కంప్లీట్ అయిన ప్రతి టార్గెట్‌ని టిక్ కొట్టుకుంటూ వెళ్ళండి. ఇలా ఒక్కో టార్గెట్‌ని టిక్ చేస్తూ ఉంటే మీలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ మోటివేషన్ వస్తుంది. ఇది మీ ప్రిపరేషన్‌ని నిజంగా బూస్ట్ చేస్తుంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సరిగ్గా 1 ఇయర్ చదివితే ఎవ్రీ ఇయర్ అవే టాపిక్స్ రిపీట్ అవుతాయి. బ్యాక్‌గ్రౌండ్ సేమ్ ఉంటుంది. బట్ కరెంట్ ఇయర్ చేంజెస్‌ని చదువుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ వాటర్స్ డేనే తీసుకుంటే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఈ ఇయర్ థీమ్ అండ్ ప్రోగ్రామ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా చదివేటప్పుడు ఖచ్చితంగా రఫ్ బుక్ ఆర్ పేపర్ మీద రాస్తూ చదవండి. ఎక్కువగా గుర్తుంటది. రివిజన్ ఈజీ అవ్వాలంటే ఈ రోజు చదవడం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ 15 మినిట్స్ నిన్న ఏం చదివారో రీకలెక్ట్ చేసుకోండి. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ బట్ బెస్ట్ టిప్ ఏంటంటే ఎలా చదివితే ఎఫెక్టివ్‌గా గుర్తుంటది. ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఓవరాల్ అండర్‌స్టాండింగ్ కోసం అన్ని చాప్టర్స్ పైన చదవండి. ఇది ఫస్ట్ రీడింగ్ కాబట్టి వాట్ ఈస్ వాట్ అన్నది తెలిస్తే చాలు. ఏమీ గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఒక 1 డే ఫస్ట్ రీడింగ్‌కి పెట్టుకోండి. ఓవరాల్ అండర్‌స్టాండింగ్ వచ్చాక సెకండ్ రీడింగ్ స్టార్ట్ చేయండి. ఇందులో చాప్టర్‌లో పాయింట్ టు పాయింట్ చదివి అర్థం చేసుకోండి. బట్టి పట్టి బ్లైండ్‌గా చదివితే మాత్రం మొత్తం మర్చిపోతారు. ఫైనల్‌గా నాకు తెలిసినంత వరకు లైఫ్‌లో అయినా, కెరియర్‌లో అయినా సక్సెస్ అవ్వాలంటే 2 మెయిన్ క్వాలిటీస్ ఉండాలి. అవేంటంటే ఫస్ట్‌ది డిసిప్లిన్. బికాజ్ స్వామి వివేకానంద చెప్పినట్టు టాలెంట్ వితౌట్ డిసిప్లిన్ ఈజ్ వర్త్‌లెస్. మీకెంత టాలెంట్ ఉన్నా దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకోలేకపోతే అది 100% యూజ్‌లెస్. సెకండ్‌ది కన్సిస్టెన్సీ. మీరు గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఒక రోజో, 2 రోజులో చదివితే సరిపోదు. ఒకసారి ఇందులోకి దిగాక ఇదొక కురుక్షేత్రం లాంటిది. ఎన్ని ఆటంకాలు, ఓటములు ఎదురైనా మీ ప్రిపరేషన్ ఆగకూడదు. సో మీ లైఫ్‌లో డిసిప్లిన్ ఒక పార్ట్ అయ్యి మీ ప్రిపరేషన్‌లో కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్‌లీ సక్సెస్ ఈజ్ యువర్స్. ఇక లేట్ చేయకుండా వెంటనే మీ స్టైల్‌కి తగ్గట్టు స్టడీ ప్లాన్ వేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్. మా జీపీఎన్ అకాడమీ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీలాంటి ఆస్పిరెంట్స్‌కి షేర్ చేయండి. మా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.